హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ నేను చేపల పులుసు చేస్తున్నాను. నార్మల్ చేపల పులుసు కన్నా ఆవకాయ చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ఆవకాయ చేపల పులుసు మీరు తిన్నారో లేదో తెలియదు కానీ మనకు ఆవకాయ చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 కేజీ చేపలకు చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక చిన్న టమాటా, 2 మరీ పెద్దవి కాదండి, 2 తీసుకున్నాను. మీడియం సైజు ఉన్నాయి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. వీటన్నిటిని పేస్ట్ చేయాలండి. వెల్లుల్లి, ఇక్కడ అల్లం ఏం తీసుకోవట్లేదు. ఈ చేపల పులుసుకి అల్లం అంత ఫ్లేవర్ బాగుండదు, అది ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని అల్లం యాడ్ చేయట్లేదు. వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి. ఒక 1/2 కేజీ చేపలకండి ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయిపోతుంది. ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు తీసుకున్నాను. వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ఈ చేపల పులుసు నేను మట్టి కుండలో కుక్ చేస్తున్నానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ప్యూరీని, ఆనియన్, టమాటా ఇవన్నీ దాన్ని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూనె పైకి తుల్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా వేగించుకోవాలి. మెయిన్ చేపల పులుసులో ఈ ప్రొసీజర్ ఇంపార్టెంట్ అండి. ఈ పేస్ట్ అనేది చక్కగా వేగిపోవాలి, అంటే ఆయిల్ అంతా చక్కగా మీదకు వచ్చేయాలి. మనం చేపల పులుసు చాలామంది చూసి చేస్తారు కానీ ఆ టేస్ట్ రాకపోవడానికి కారణం పర్ఫెక్ట్ వేలో చేసుకోవాలండి. చేపల పులుసు ఇప్పుడు ఆ పేస్ట్ చక్కగా వేగిపోయి ఆయిల్ మీదకు వచ్చిన తర్వాత నేను మసాలాలు యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. పసుపు 1/2 స్పూన్, ఉప్పు 1 స్పూన్. ఇంకే మసాలాలు దీనిలో యాడ్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు మన మసాలాలు కూడా చక్కగా ఒక 2 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. మసాలాలు మనకు ఆల్రెడీ పేస్ట్ చక్కగా వేగిపోయింది కదా, ఒక 2 మినిట్స్ మనకి ఇది వేగిపోతే సరిపోతుంది. చేపలు ఆల్రెడీ వాష్ చేసి ఉప్పు, పసుపు, కారం పట్టించి ఉంచానండి. లేకపోతే చేప అనేది చప్పబడిపోతుంది మనం వండుకునేటప్పుడు. కాబట్టి కంపల్సరీ మనం వాష్ చేసిన వెంటనే ఉప్పు, పసుపు, కారం అనేవి అది పట్టించుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. ముక్క చప్పబడడం ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చక్కగా సర్దుకోవాలి. మెల్లగా 2 వైపులు కొంచెం 5 మినిట్స్ వరకు ఈ మసాలాలోనే వేగించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడే వేసాం కాబట్టి దీన్ని నేను 2వ వైపు కూడా తిప్పుకుంటున్నాను గరిటతో. ఏమి విరిగిపోవు. ఇప్పుడే జస్ట్ వేసాం కాబట్టి చక్కగా 2 వైపులు మసాలాలు పట్టే విధంగా చూసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ ఆవకాయ చేపల పులుసు. ఒక్కసారి చేసి చూసారంటే మరి మీరు వదలపట్టరు. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ కూడా చక్కగా వేగిపోయింది. ఒక 5 మినిట్స్ చక్కగా ఈ మసాలాలో చేపలు వేగిపోయేవి. దాని తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ చేపలకి నేను చెప్తున్నాను కొలత. దాన్ని చక్కగా గ్రేవీలా ఆల్రెడీ నేను ఈ చింతపండు రసాన్ని కూడా వేస్తాను. మెల్లగా కలుపుకోవాలి. దాని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆవకాయ ఎప్పుడు యాడ్ చేయాలంటే ఒక బాయిల్డ్ వచ్చిన తర్వాత ఆవకాయని యాడ్ చేయాలి. నేను ఒక 2-3 ముక్కలతో పాటు నేను ఆవకాయని యొక్క నూనెని యాడ్ చేశాను. ఇక్కడ ఆవకాయ ఉంటుంది కదా నూనె, అది మెయిన్ అండి. ఆ నూనె వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి ఈ చేపల పులుసుకి. ఒక 2-3 ముక్కలు కూడా వేసుకున్నాను, మామిడికాయ ముక్కలు. ఆ గ్రేవీతో పాటు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒక బాయిల్డ్ వచ్చిన తర్వాత ఇది యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్డ్ అయిపోతే హై ఫ్లేమ్లో సరిపోతుంది. చివరిగా నేను కరివేపాకు, మిర్చి కూడా యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డిఫరెంట్ స్టేట్ రెసిపీస్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నానండి, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. తప్పకుండా